ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హలో, నేను పోలీస్ ఆఫీసర్ని మాట్లాడుతున్నా. మీ అమ్మాయి చిన్న తప్పు చేసింది, మా అదుపులో ఉంది. ఆమెను క్షేమంగా కేసు లేకుండా బయటపడాలంటే ఇన్ని వేలు ఇవ్వాల్సిందే అని చెప్పి పోలీస్ ఆఫీసర్ డీపీతో ఉన్నటువంటి మొబైల్ నుంచి కాల్ వచ్చింది. దీంతో హైరాణ పడిపోయారు. వారిని ఆశ్రయించాలా, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఆందోళనకు గురయ్యారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్కు చెందినటువంటి నుస్రత్ అండ్ ముబీన్కి సంబంధించి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. దీనిలో నుస్రత్ మొబైల్కి ఉదయమే కాల్ రావడంతో హైరాణపడి పోలీసులను ఆశ్రయించింది. 40,000 తాత్కాలికంగా పే చేయి, ఆ తర్వాత మళ్ళీ పే చేస్తూ కానీ ఇప్పుడైతే కేసు లేకుండా క్షేమంగా రావాలంటే ఈ పని చేయంటూ సైబర్ నేరగాళ్ళు కొత్త పుంతాలు తొక్కుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే అనేక ఘటనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేసినా, అవేర్నెస్ క్రియేట్ చేయాలని చూసినా పదే పదే ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. కరీంనగర్ జిల్లా హుజరాబాద్కు చెందినటువంటి నుస్రత్ ముబీన్లకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఉన్నాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు స్థానిక జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. పోలీస్ ఆఫీసర్ ఫోటోతో ఉన్నటువంటి డీపీ పెట్టుకున్నటువంటి దాని నుంచి వాట్సాప్లో కాల్ వచ్చింది. ఆ కాల్ చూసిన తర్వాత చెప్పండి అంటే, మీ అమ్మాయి పలానా నేరం చేసింది, ఆ నేరం చేసిన తర్వాత మాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది, మా అదుపులో ఉంది, ఆమెను క్షేమంగా మీ దగ్గరికి పంపాలి, ఎలాంటి కేసు లేకుండా పంపాలంటే ఇన్ని డబ్బులు పే చేయాలన్నారు. ఆందోళనకు గురైనటువంటి బాధితులు కళాశాలకు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నారు, నా కూతురు ఉందా లేదా అని. వెళ్ళేసరికి క్లాస్లో కూతురుంది. తాను మోసపోయానని చెప్పి పోలీసులను ఆశ్రయించేది. ఇది ఒకటి కాదు, రెండు కాదు, గతంలో సైతం ఇలాంటి ఘటనలు జరిగాయి. వారు పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్కి సంబంధించి ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించాలని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకసారి ఆ బాధితురాలు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. హైదరాబాద్లోనే ఉంటాం మేము. నాకు 11 గంటలకు ఫ్రాడ్ కాల్ వచ్చింది. మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్. ఆ పాపను అరెస్ట్ చేసినాం. ఒక ఫ్రాడ్ కాల్లో ఉండి తీసుకెళ్ళినాం పోలీస్ స్టేషన్కు. ఏడుస్తుంది పాప. అరెస్ట్ చేసి కాలేజ్ నుండి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళినాం. అక్కడ వెనకాల ఎలాడదీసి ఆమెకు టార్చర్ చేస్తాను మేము. ఆమె ఒప్పుకున్నది కూడా నేను చేసిన అని, మీరు నాకు డబ్బులు ఇస్తే నేను వదిలిపెడతా, మీ పాప కూడా ఒప్పుకుంటుంది, ఫోన్పే చేయండి 30,000 అని అన్నారు. అంటే నేను గూగుల్ పే ఉందా, ఫోన్పే ఉందా అంటే నా దగ్గర గూగుల్ పే లేదు, ఫోన్పే లేదు, నా దగ్గర డబ్బులు లేవు సార్ అని అంటే, మేము కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడిస్తాను, నేను వదిలిపెట్టి మీ ఇంటికి పంపిస్తాను ఆ పాపను, మీరు డబ్బులు ఎట్లయినా వేయండి, ఈ విషయం ఎవ్వరికి చెప్పద్దు, ఎవ్వరికి తెలియనివ్వద్దు అని అన్నాడు. అంటే నేను ఫోన్ కట్ చేసి మా ఆయనకి వేసి ఫస్ట్ పేర్లు అడిగిండు. మీ ఆయన ఏం పని చేస్తాడు, ఎక్కడున్నాడు ఇప్పుడు, ఎటు పోయిండు, పిల్లలు పాప పేరు ఏంటిది, కాలేజ్ ఏంటిది అన్నీ అడిగి మళ్ళీ ఇట్లా భయపట్టించి చేస్తే నేను ఫోన్ కట్ చేసి, నాకు డౌట్ వచ్చి ఫోన్ కట్ చేసి కాలేజ్కి వచ్చి పాపని చూస్తే పాప సేఫ్ ఉన్నది. ఓన్లీ ఫ్రాడ్ కాల్ అన్నట్టు. నా పేరు నుస్రత్, మా ఆయన పేరు ముబీన్ అహ్మద్ ఖాన్. ఇద్దరు పాపలు, ఒక బాబు. పెద్ద పాపని ఇట్లా అరెస్ట్ చేసినామని టెన్షన్ పెట్టించిండు. 15 minutes మాట్లాడిండు. జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ బైపీసీ ముస్ఫిరా ఖానం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ కాలేజ్ బైపీసీ హుజరాబాద్. వస్తే టెన్షన్ అయింది. నేను నిజం కూడా కావచ్చు, ఒట్టి ఫ్రాడ్ కాల్ కూడా కావచ్చు అన్నట్టుగా డౌట్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి పాపను చూసుకునేసరికి నాకు నిమ్మలమైంది. పోలీసులను కూడా కోరుకుంటున్నాం, ఇలాంటి ఫ్రాడ్ కాల్ రావద్దు, ఎవరికి ఇలా టెన్షన్ పెట్టద్దు అని. మాకు కూడా నేను ఆ ఫోన్ మాటలలో వచ్చేస్తే మేము అదైపోతుండే అని. మా పాపకి ఏమన్నా అయితే ఎలా ఉండు, మాకు మస్తు భయం అయింది. దీని మీద రియాక్షన్ తీసుకోవాలి, ఇట్లా జరగకుండా కోరుకుంటున్నాం. దీని మీద రియాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తున్నాం, ఇలా ఎవ్వరికి జరగకూడదని, మాకు కూడా జరగద్దని, దీనిపైన మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. హుజరాబాద్ పట్టణ మరియు మండల ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మీకు ఈ సైబర్ నేరాలకు సంబంధించి కొన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చడం జరిగింది. ఈ రోజుల్లో ఈ సైబర్ నేరగాళ్ళు కొత్త పంతాలలో ఈ నేరాలకు పాల్పడుతున్నారు.
రోజు రోజుకి ఈ సైబర్ నేరాలు అనేది పెరిగిపోతున్నాయి. వీటి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్య రీసెంట్గా వాళ్ళు మీ ఫోన్ హ్యాక్ చేసి మీ ఫోన్ నెంబర్లు వాళ్ళు తీసుకొని మీకు కాల్ చేసి మీ కుటుంబ సభ్యులకు కానీ మీ బంధువులకు కానీ వాళ్ళ మీద అట్లా కేసులు అయినాయి, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము, రిమాండ్ చేస్తామని, లేదంటే వాళ్ళని ఇట్లా 30 గ్రూప్ నుంచి హరాస్మెంట్ చేస్తామని చెప్పేసి అని మీకు కాల్ చేసి మిమ్మల్ని కొంచెం భయభ్రాంతులకు గురి చేసి మీ దగ్గర నుండి డబ్బులు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అలాంటి ఫేక్ కాల్స్ ఏమైనా వచ్చినట్లయితే వాటికి మీరు భయపడకుండా మీరు వచ్చి మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. అలాగే వాళ్ళు ఇక్కడ డబ్బులు ఏమైనా డిమాండ్ చేసినట్లయితే వారికి మీరు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో పంపద్దు. అలా పంపినట్లయితే తర్వాత మీరు మోసపోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు వారికి ఎటువంటి స్పందన ఇవ్వకుండా మీరు పోలీసులను సంప్రదించి పోలీసుల యొక్క సలహాలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ అని చెప్పేసి మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,000 వస్తాయని చెప్పేసి అని మనకు ఈ వాట్సాప్ దాంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో ఈ సోషల్ మీడియా సంబంధించినటువంటి కొన్ని యాప్స్లలో వాళ్ళు లింకులు పంపించేసి మీకు ఆన్లైన్లో మీరు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు పెడితే 10,000 ఇస్తాము, 10,000 పెడితే 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పేసి అని మనకు కొంత ఆశ చూపించి వాళ్ళు మనం ఒక దానికి టెంప్ట్ అయిపోయి మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఫస్ట్ కొంత ఇస్తారు. మనం 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయగానే మనకు 5,000 10,000 వస్తాయి. దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి 20,000 30,000 వస్తుంటాయి. అట్లా మనతో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మన అకౌంట్లో డబ్బులు మాత్రం మనకు 1,00,000 రూపాయలు 2,00,000 వచ్చినట్టు మనకు చూస్తూ ఉంటారు. కానీ విత్డ్రా చేసుకుందాం అనుకుంటే మనకు అందులో విత్డ్రా కావు. ఎందుకంటే విత్డ్రా కావట్లేదు, మరి మాకు ఎట్లా డబ్బులు రావాలి అని చెప్పేసి అంటే మీరు ఇంకొంత ఇన్వెస్ట్మెంట్ చేయండి, చేస్తే అవి ఇవన్నీ కల్పిస్తామంటారు. మనకు దానికి ఆశ నిజంగా వస్తాయి అనుకుని ఆశపడి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అవి కూడా అట్ అయిపోతుంది. ఇలా మనతోని మనము రియలైజ్ అయ్యి దాని ఫేక్ అని తెలుసుకునే వాళ్ళకు మనతోని ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తూనే ఉంటుంది. సో ఇలాంటి వాటిని కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆన్లైన్లో ఈ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి అని అది చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఏదైనా గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి అని మీకు మీ లక్కీ డ్రాలో మీ నెంబర్కి గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి అని ఫోన్ చేస్తూ ఉంటారు. లేదంటే బయట నుంచి వేరే దేశాల నుంచి మీకు ఇట్లా గిఫ్ట్ వస్తున్నది, దానికి మీరు ఇంత ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి అని రకరకాలుగా మనకు ఆశ చూపించేసి మన దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సైబర్ నేరాల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వాటి బారిన పడి మీరు మీ డబ్బులు మాత్రం కష్టపడి సంపాదించుకున్న డబ్బును నష్టపోకూడదని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మాకు ఒక కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది. ఇట్లా ఫేక్ కాల్ ఒకటి వాట్సాప్ కాల్ చేసి మీ అమ్మాయి మా దగ్గర ఉంది, మా కష్టంలో ఉంది, ఆమె మీద ఇప్పుడు కేసు అవుతుంది, ఆమెను 30 గ్రూప్ నుంచి హరాస్మెంట్ చేస్తామని చెప్పేసి అని వారిని డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం జరిగిందని చెప్పేసి భయపడి మనకు పోలీసులు మా సంప్రదించడం జరిగింది. దాన్ని మేము ఎంక్వైరీ చేసాము. వాళ్ళకి చెప్పడం జరిగింది ఎటువంటి భయం అవసరం లేదు, దీంట్లో భయపడి మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి అని వాళ్ళకు చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.